హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఇది వచ్చి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ వ్లాగ్లో నేను ఆల్రెడీ 5:30కి నిద్రపోవడానికి వెళ్ళాను కదా. సో చదువుకొని అప్పటి వరకు కూడా తర్వాత నేను 9:30కి లేచాను అనమాట. ఆ తర్వాత ఇంట్లో వర్క్ చేసేసుకున్నాను. ఖచ్చితంగా ఉంటుంది కదా అండి ఎవరికైనా కూడా. సో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా లంచ్ చేసేసాను. మా బాబుని కూడా ఇంకా పడుకున్నాడు అనమాట తను కూడా. సో ఆ తర్వాత చదువుకోవడానికి వచ్చాను. అరౌండ్ 1:30 అట్లా అవుతుంది ఆఫ్టర్నూన్. ఇంకా 1:30కి చదువుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇక్కడ వచ్చి అయితే ఆంథ్రోపాలజీ స్టార్ట్ చేశాను అనమాట. సో చాలామంది కూడా కామెంట్స్ చేశారు ఏంటంటే ఎలా చదువుతున్నారు అక్క ఈ టైం వరకు అని చెప్పేసి. అండ్ చాలామంది ఇంకొకటి ఏం చెప్పారంటే హెల్త్ గురించి పట్టించుకోండి, ఇలా చదవకండి, కొంచెం టైం చదవండి అని చెప్పేసి. బట్ చూడండి అస్సలు టైం కుదరట్లేదు. నేనే టైంని తెచ్చుకోవాలి, టైంని యూటిలైజ్ చేసుకోవాలి. సో దొరికిన టైం వల్ల యూటిలైజ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే లాస్ట్ టైం నేను చూశారు కదా ఎంతమంది ఎన్ని అన్నారో. సో వాళ్ళు ఏదో అన్నారని కాదు, కానీ ఇంకెన్ని రోజులు ఈ జర్నీలో ఉండాలి అని నాకే ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. సో నా ట్రై నేను చేస్తాను, ఖచ్చితంగా నా బెస్ట్ నేను ఇస్తాను అని చెప్పేసి చదువుతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే బయట నుంచి ఎక్కడి నుంచి మనకి మోటివేషన్ రాదండి. ఎటు వైపు చూసినా కానీ ప్రతి ఒక్కరు అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ డిమోటివేట్ చేసే వాళ్ళే ఉంటారు. పైనకొకటి మాట్లాడినా మనసులో వాళ్ళకి ఒకటి ఉంటుంది. మనం ఈ లోకంలో ఏం చేసినా కానీ దానికి ఏదో ఒక వంక పెట్టే వాళ్ళే ఉంటారు. సో వాళ్ళందరినీ పట్టించుకోకుండా బయట నుంచి ఎక్కడి నుంచో వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మనంతటికి మనమే మోటివేషన్ తెచ్చుకొని చదువుకోవాలి. సో అదే నేను చేస్తున్నాను. ఐ నో యాజ్ ఎ మదర్ ఇట్ ఈస్ వెరీ హార్డ్. ఎందుకంటే చాలా జరుగుతూ ఉంటాయి లైఫ్లో. అవన్నీ కూడా ఇగ్నోర్ చేసి ముందుకెళ్ళాలి. అదే కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ అయినా కూడా కొంచెం పుషప్ చేసుకుంటే కొంచెం టైమే కదా, తర్వాత లైఫ్ బాగుంటుంది కదా అని. Here is an important information for you all. If your target year is 2027, then there is Sankalp Hindi or English and Pinnacle English Foundation batch only for 13,499. But if your target year is 2026, then there is Prahar Hindi or English and Titan English Foundation batch only at 10,999. If you are a college student, then to make your youth years productive, there is UPSC Prarambh, a 3 years integrated program that includes complete A to Z UPSC preparation in first 2 years, hard and soft skill development classes along with this industry-oriented skills training. In this, you will get basic to advanced level classes for NCRTs, GS and CSAT, regular prelims and mains test practices. If you have just passed class 12, then along with UPSC Prarambh, you can also enroll in special degree courses at discounted prices and complete your degree courses simultaneously from Mangalyatan University or Sharda University. If your target attempt is in 2027, then the 2-year foundation course Sankalp 2027 is also available with some degree courses like BBA, MBA, MA and BA are available, through which you can do your UPSC preparation and also complete your degree simultaneously. If your optional subject is anthropology, sociology, history, mathematics, PSIR, geography and public administration, then these are available in English. But if your optional subject is PSIR, Itihas, Hindi Sahitya and Samaj Shastra in Hindi are available at only 9,999. You can complete your optional through live classes. Start your UPSC journey with PW Only IAS today and use my code SONI500 for an additional discount. For more details, visit the links in the description below as per the course you are interested. మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలాసార్లు చదివిందే చదువుతూ ఉంటాము. ఈవెన్ స్టాండర్డ్ బుక్స్ చూసినప్పుడు అయితే స్టాండర్డ్ బుక్స్ని రిపీటెడ్ రీడింగ్స్ చేస్తూ ఉంటాం. మీరు నా వీడియోస్లో కూడా ఇంతకుముందు చూసుంటే నేను స్టాండర్డ్ బుక్స్ని రిపీటెడ్గా చదివేదాన్ని. బట్ నోట్స్ని చాలా వరకు ఇగ్నోర్ చేసేదాన్ని. అండ్ రివిజన్ అనేది ఎక్కువ చేసేదాన్ని కాదు. ఆన్సర్ రైటింగ్స్ అనేవి చాలా లిమిటెడ్గా చాలా తక్కువ చేసేదాన్ని. సో అవన్నీ చాలా ఎఫెక్ట్ అయ్యాయి. ఎందుకంటే పోను ప్రిపరేషన్లో అర్థమైంది ఏంటంటే మనం ఏ బుక్ ఇనీషియల్ ఫేజ్లో చదివినా కూడా దాన్ని 1 or 2 times రీడింగ్ చేసి దాని ద్వారా మనం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఆ నోట్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి మళ్ళీ దాని నుంచి షార్ట్ అండ్ క్రిస్ప్ నోట్స్ అంటే లైక్ 2 or 3 pages అరౌండ్ 10 pages లోపే రివిజన్ చేయడానికి మళ్ళీ దాన్ని షార్ట్గా క్రిస్ప్గా చేసుకొని దాన్నే ఎగ్జామ్ ముందు రివిజన్ చేయడం అనేది ఫాలో అవ్వాలి. సో ఇది తెలుసు, మనసులో తెలుసు అండ్ ఇది చేయాలి అని తెలుసు. బట్ ప్రాసెస్ వెళ్తున్నప్పుడు చదవలేకపోయే వాళ్ళం. అంటే లైక్ స్టాండర్డ్ బుక్నే తీసి రిపీటెడ్గా చదివే వాళ్ళం. బట్ నో యూస్, బికాస్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. ఎగ్జామ్ రాస్తే మనకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ లేదు. ఆన్సర్ రైటింగ్ చేయాలనే కాన్ఫిడెన్స్ లేదు. సో ఇవన్నీ ఎందుకు రావు అని అంటే మనం రివిజన్ చేయట్లే. మనం నార్మల్గా చదువుతూ వెళ్తున్నాం, చదివింది ఏం గుర్తుండదు అలా చదువుతూ వెళ్తే. సో రివిజన్ చేయట్లేదు. ఇవన్నీ కూడా ప్రాసెస్లో మనకి ఖచ్చితంగా జరుగుతాయి. బట్ ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకొని మనం వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండా మంచిగా
మీరు ఒక ప్లాన్ అకార్డింగ్ వెళ్తూ ఉంటేనే అది వర్క్ అవుతుంది. సో చాలామంది మిస్టేక్ చేసి ఆ 10 lakh మెంబర్స్ ఎవరైతే రాస్తారో ఆ 10 lakhsలో చాలా లిమిటెడ్గా మనకి 0.1% సెలెక్షన్ అయ్యే, ఎందుకంటే ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయక తెలిసి కూడా అవాయిడ్ చేయలేక ముందుకు వెళ్తున్న వాళ్ళకి ఇట్లాంటివి ఫేస్ చేస్తారు. సో అదే నేను చెప్దాం అనుకున్నా ఈ వీడియోలో. బికాజ్ మనం ఎప్పుడూ ఇది మనం ఏదైతే రాంగ్ ప్రాసెస్ ఉంటుందో దాని నుంచి బయటికి రామో, ఈ ప్రాసెస్ అనేది ఎంతో కాలం సాగుతూనే ఉంటుంది. అంటే మీరు చదువుతూనే ఉంటారు, సెలెక్షన్ అనేది అవ్వదు. సో అది కాకుండా మీరు కొత్తగా ఏం చేద్దాం అనుకుంటున్నారు, టాపర్స్ నుంచి ఏం నేర్చుకుందాం అనుకుంటున్నారు, సో ఇవన్నీ చూసి వాటిని పాయింట్అవుట్ చేసి వాటిని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ వేలో వాళ్ళకు ఒక టైం టేబుల్ వర్క్ అయిందని మీకు అదే వర్క్ అవుతుందని కాదు, కానీ మీకు ఎలా అకార్డింగ్లో, అంటే మీకు ఎట్లా ఫాలో అయితే వర్క్ అవుతుంది అని మీరు ఒక ప్లాన్ అనేది చేసుకొని దాన్ని ఫాలో అవ్వడం బెస్ట్ అని నా ఒపీనియన్. యాజ్ యూజువల్గానే మనం చదువుతూనే ఉంటాం, అంటే డైలీ మార్నింగ్ లేస్తాం, బుక్స్ తీస్తాం, చదువుతాం, కానీ చదివేది కరెక్ట్ వేలో చదువుతున్నామా లేదా అనేది అనలైజ్ చేసుకోవడం బెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆన్సర్ రైటింగ్ ఎప్పటికో చేద్దాము, లేదా మాక్ టెస్ట్ ఎప్పుడో చేద్దాము. సో ఇవన్నీ కూడా మనం అనుకుంటూ ఉంటాం, అంటే నాకు ఇంకా కాన్సెప్ట్స్ ఏం అర్థం అవ్వలేదు కదా, ఇంకా ఏం రాదు కదా, ఏముంటుంది చదివి రాసినా కానీ ఏం రాయలేను అని అనుకుంటాం, కానీ అది రియాలిటీ కాదండి. ఎందుకంటే మనం చదివేదే రాంగ్ వే. సో రాసినా కానీ ఏం రాదనేది కరెక్ట్, కానీ మీరు మంచిగా చదివి నిజంగా ఫస్ట్ నుంచే ఇనీషియల్ స్టేజ్ నుంచే ఆన్సర్స్ రాసుకుంటూ, మాక్ టెస్ట్లు ఇచ్చుకుంటూ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకి లాస్ట్లో క్రాక్ చేసే ఛాన్సెస్ హై ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వెరీ హై కాంపిటీషన్. లిటరలీ మనం కాంపిటీషన్లో ఉన్నాము అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, అవన్నీ ఎప్పుడు మైండ్లో ఉంచుకోవడం. అంటే లాస్ట్ టైం ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది మళ్ళీ మంచి ర్యాంక్ కోసం రాసే వాళ్ళు ఉంటారు, ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయి రాసే వాళ్ళు ఉంటారు, లేదు ఆల్రెడీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సెలెక్షన్ అవ్వని వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ కాంపిటీషనే, ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది అనమాట. సో వాళ్ళందరితో మనకి ఒక కాంపిటీషన్, అది ఎప్పుడు తెలుస్తుంది, ఇంట్లో ఉంటే తెలియదు. ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తూనే ఉండాలి, అంటే నేను ఒక కాంపిటీషన్లో ఉన్నా, నేను వాళ్ళకంటే ఎక్కువ చదవాలి, టైం యూటిలైజ్ చేసుకోవాలి, టైం వేస్ట్ చేయొద్దు. నేను చదువుతున్నాను అని అంటే నాకంటే బాగా చదివే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళకంటే ఎక్కువ చదవాలి అని కాదు, కానీ వాళ్ళకంటే స్మార్ట్ వేలో చదవాలి అని చెప్పి ఆలోచించుకోవాలి. సో ఇవన్నీ కూడా ప్రిపరేషన్లో అంటే వెళ్తూనే ఉంటాయి, రాంగ్స్ అండ్ రైట్స్ అన్నీ చేస్తూనే ఉంటాం, కానీ మళ్ళీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అవన్నీ ఇంకా జరగకూడదు కూడా. ఎందుకంటే మనం మంచిగా ఆలోచించుకొని స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా వెళ్ళాలి ఈ ప్రాసెస్లో. అండ్ ఎగ్జామ్ అనేది వన్ ఆఫ్ ది హార్డెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ది వరల్డ్ అన్నప్పుడు మనం కూడా అంతే టఫ్గా ప్రిపేర్ అవ్వాలి, కానీ ఈజీగా అవుతుందిలే అనే ఉద్దేశంతో ప్రిపేర్ అయితే మనమే లాస్ట్కి మోసపోతాము. మంచిగా ప్రిపేర్ అవుదాం, ఈసారి లిస్ట్లో మన నేమ్ ఉండేలా చూసుకుందాం. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.